448 నగరంలోని అనాథలు, అభాగ్యులు, అన్నార్తులకు అండగా నిలుస్తూ వేళకు ఆహారాన్ని అందిస్తోంది అన్నా క్యాంటీన్. టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్లను వైసీపీ ప్రభుత్వం రద్దు చేసిన తరుణంలో చంద్రబాబు నాయుడు స్ఫూర్తితో గొండు శంకర్ ఆధ్వర్యంలో నగరంలో నాడు ప్రారంభించిన అన్నా క్యాంటీన్ నిత్య అన్నదాన కార్యక్రమం నేటికి 448 రోజులు పూర్తి చేసుకుంది. నిరంతరాయంగా ప్రతిరోజు నగరంలోని 7 రోడ్ల కూడలి, పాత బస్టాండ్ ప్రాంతాల్లో వందలాది మందికి అన్నా క్యాంటీన్ ఉచితంగా ఆకలి తీరుస్తోంది. నగరంలోని అనాథలు, అభాగ్యులతో పాటు వివిధ ప్రాంతాల నుంచి ఆ సమయానికి వచ్చే అన్నార్తులకు సైతం అన్నా క్యాంటీన్ రుచికరమైన ఆహారం కడుపు నింపుతూ అందరి మన్ననలు పొందుతోంది. %75 హాజరు ఉంటేనే 15,000 రూపాయలు జీవో విడుదల. ఏపీ తల్లికి వందనం పథకంపై ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. దారిద్ర్య రేఖకు దిగువన ఉండి పిల్లలను పాఠశాలలకు పంపే తల్లులకు ఏడాదికి 15,000 రూపాయలు సాయం అందిస్తామని పేర్కొంది. విద్యార్థులకు 75% హాజరు తప్పనిసరిగా ఉండాలని స్పష్టం చేసింది. 1 నుంచి 12వ తరగతి పిల్లలకు ఈ స్కీమ్ వర్తిస్తుందని తెలిపింది. గత ప్రభుత్వంలో అమ్మఒడిగా ఉన్న ఈ పథకాన్ని ఎన్డీఏ సర్కారు తల్లికి వందనంగా మార్చింది.